హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ వర్క్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ, యారీ డిజైన్ పేపర్స్ మీకు నచ్చిన డిజైన్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, కట్ బీడ్స్, 4 mm చమ్కీ, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ బార్డర్ కోసం 1 లైన్ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం సైడ్స్‌కి మాత్రమే కట్ బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్, రైట్ 2, 2 మధ్యలో 2, 2 తర్వాత 3 కట్ బీడ్స్ తర్వాత 4, 4 కట్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన ప్లేస్ అన్నిటిలో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్స్‌కున్న లీవ్స్‌కి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్‌తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా లీవ్స్ అన్నిటిని మనం లోడ్ స్టిచ్‌తో ఫిల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ కర్వ్ షేప్‌ని జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత సైడ్‌కి 2 లేదా 3 రింగ్స్ వేసి చమ్కీని పెట్టి దాని మధ్యలో నుంచి తీసి మళ్ళీ బయటకి వెళ్ళి దాని చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా చమ్కీస్ ఉన్న ప్లేస్ అంతట్లో ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడేమో మధ్యలో చైన్ స్టిచ్ వేసుకొని ఆ కట్ బీడ్స్ చుట్టూ కూడా బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చమ్కీస్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత లీవ్స్ చుట్టూ కూడా సేమ్ జరీ థ్రెడ్ యూజ్ చేసి బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన ప్లేస్ అంతట్లో జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్‌ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్‌గా బార్డర్‌లో కట్ బీడ్స్ చుట్టూ 2 వైపులా
మనం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకసారి ఫార్వర్డ్‌లో స్టిచ్ చేస్తే, ఇంకోసారి బ్యాక్వర్డ్‌లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా లేదా ప్లెయిన్ శారీస్ మీద బార్డర్‌లాగా వేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.